भारतीय संस्कृति, भारतीय परंपरा शुरुआत से जो महिलाओं को गौरव पूजा करने का आदत है। इस तेलंगाना के अंदर सिकंदराबाद बोनालू, लाल दरवाजा बोनालू, गोलकोंडा बोनम से शुरू होके इस मास में, इस महीने में जो घर में जो औरत लोग रहता है उन लोगों को बुला के पसपू बियम देके उनको गौरव करना हमारा संप्रदाय है। जो बोनाला पंडगा चलता है, जो फेस्टिवल चलता है, इस फेस्टिवल में सारे हर एक घर में जो महिलाओं को बुलाता है, गौरव करता है, उनका आशीर्वाद देता है। जो बतकम्मा पंडगा भी हो, दसरा भी हो, ये भी हो, एक फैमिली फंक्शन जैसा नहीं चलता। सभी लोग मिलजुल कर ये फेस्टिवल मनाता है। वो हम भी अम्मवार को पूनम समर्पित करके जो अच्छा रेंस, अच्छा बारिश होके, अच्छा जो व्यवसाय काम चल के अच्छा जीवन चलाने के लिए हम दुआ करके आए। భారతీయ సంస్కృతి సాంప్రదాయం స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించే సాంప్రదాయం. ఏ వ్యవస్థలో, ఏ దేశంలో అయితే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో ఆ దేశం చల్లగా ఉండేటువంటి సాంప్రదాయం ఉన్న దేశం ఈ దేశం. బోనాల పండుగ సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డని అత్తగారింటి కానించి మళ్ళీ తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డలకి పసుపు బియ్యం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం పొంది మళ్ళీ కుటుంబం అంతా కూడా గొప్పగా పండుగ జరుపుకునే, బోనాల పండుగ జరుపుకునే సాంప్రదాయం. ఈ బోనాల పండుగ కుటుంబ కేంద్రంగా కాకుండా మొత్తం తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అన్ని వర్గాల ప్రజలు ఈ బోనాన్ని సమర్పించుకునే సాంప్రదాయం ఉంటుంది. బతుకమ్మ పండుగ కూడా ఒక కుటుంబం జరుపుకునే పండుగ కాదు. బతుకమ్మ పండుగ కూడా లక్షల కోట్ల తెలంగాణ యావత్ ప్రజానికం మహిళలే జరుపుకున్నప్పటికి కూడా పురుషులు కూడా తోడుగా ఉండేటువంటి పండుగ. ఈవెన్ దసరా పండుగ జరుపుకున్నా కూడా పాలపిట్టను చూడడానికి పోతే కూడా వేలాది మంది కలిసికట్టుగా పోయి జరుపుకునే పండుగ. అంటే సామూహికంగా, మనిషి కేంద్రంగా, మనిషి జీవన విధానాన్ని ఒట్టిపడికే పద్ధతుల పట పండుగ జరుపుకునే గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈ పండుగ సందర్భంగా నేను మొక్కులు చెల్లించిన మంచి వర్షాలు పడి, మంచి పాడి పంటలతో, ఏ బాధలు లేకుండా, ఏ టెన్షన్ లేకుండా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నా. భారతీయ జనతా పార్టీ వచ్చే కాలంలో అధికారంకి వస్తే అమ్మవారికి గొప్ప బోనం మళ్ళీ సమర్పిస్తామని చెప్పి మొక్కులు చెల్లించే జరిగింది. ఏర్పాట్లు ఎప్పుడు కూడా ప్రజలే వాళ్ళతో వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం నామాత్రంగా ఉంటది. ఇంత పెద్ద కోట్ల మంది ప్రజలు పాల్గొనేటువంటి ఈ జాతరలో, ఈ పండుగలో అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చిన్నగా ఉంటది. అన్ని కూడా ప్రజలే చేసుకుంటారు.